ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు గంగా హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మామిడికాయ చేపల పులుసు. కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. తెలియని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మామిడికాయ చేపల పులుసు చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. దీనికి కావాల్సిన రెసిపీ ఫుల్ వీడియోలో ఉంది, చూడండి. చేపల్లో నేను ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక అరగంట సేపు. ఇవైతే ముందుగా ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. చెరువు చేపలు బాగా ఫ్రై చేసుకుంటే మట్టి వాసన అనేది రాదు. బాగా రోస్ట్గా ఫ్రై చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఈ చేపల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ చేపల కోసం ఒక మామిడికాయ తీసుకున్నాను. చింతపండు లేకుండా ఈ మామిడికాయ పులుసుతో చాలా బాగుంటుంది చేపలు. అయితే నేను ఇలా కొండ పెట్టుకున్నాను. ఇందులో చేపలు వేయించిన నూనె వేసుకున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది వాసన. ఇదిగోండి, ఇలా ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఇది మెల్లిగా కలుపుకోవాలి, ఎందుకంటే కొండ కదా, ఎక్కడ పగిలిపోతానో భయంతో మెల్లిగా కలుపుతున్నాను. చేప ఉల్లిపాయలు, ఇప్పుడైతే ఒక 3 పచ్చిమిరపకాయలు పెద్దవి ఇలా వేసుకున్నాను. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే గ్రైండ్ చేసుకునేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో ఒక చెంచాన్నర వేయించుకోవాలి. గ్రేవీ కోసం ఒక్క టమాటా పండు ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. చేపల పులుసు అనేది చిక్కగా వస్తుంది ముద్దగా. ఒక టమాటా పండు వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో కారం ఒక చెంచాన్నర వేసుకోవాలి. చూడండి, చేపల పులుసు కారం కాస్త ఎక్కువ పడుతుంది, అప్పుడే కూర చాలా రుచిగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కాస్త మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే కొండ అడుగు బాగా అంటుకుంటుంది.
అయితే దగ్గరికి అయిపోతుంది. చేపల పులుసు అయితే తయారైపోయింది. ఇప్పుడు తినడానికి రెడీ. చూడండి. మామిడికాయ చేపల పులుసు రెడీ. కారం కారంగా పులుపులుగా చాలా బాగుంది. ఇది తిన్న తర్వాత ఈ వీడియో మీకు పెడుతున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.